పిల్లలకి పర్ఫెక్ట్ పేరెంట్స్ అక్కర్లేదండి. కానీ ఈ 5 మనం చేస్తున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళ ప్రయత్నాలని అభినందించండి. రిజల్ట్స్‌ని కాదు. రిజల్ట్స్ ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. మన చేతిలో లేవు మనకే తెలుసు. అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎఫర్ట్స్ అరే నువ్వు ట్రై చేసావురా అరే నువ్వు అసలు ధైర్యం చేసావు. అరే అసలు నువ్వు బాగా ట్రై చేసావు. పోన్లే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం ట్రై చేయడం, ఎఫర్ట్స్‌ని అప్రిషియేట్ చేయడం, ఎఫర్ట్స్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చామో అండ్ ఎప్పుడూ ట్రై చేసేవాడికి సక్సెస్ ఎప్పుడో అప్పుడు వస్తుంది. అంటే సేమ్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీ ప్రయత్నం మీరు చేయండి. ఉత్తిని రిజల్ట్స్ని పట్టుకొని వేలాడకండి. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు మన చేతిలో ఉండవు. అండ్ దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి. ఒక పేపర్ చూసారు కదా, నీట్ ఇవన్నీ. సో మన చేతిలో లేవు. వాటికి వాళ్ళ ఐడెంటిటీని టై చేశారనుకోండి, మన చేతిలో లేని పరిస్థితుల వల్ల వాళ్ళు ఎంతో కుంగిపోతారు. నువ్వు ట్రై చేసావు నాన్న, చాలా బాగా చేసావు. ఓకే, ఎగ్జామ్ ఇలా జరిగింది, పర్లేదు, నువ్వు ఆల్రెడీ బాగా చదువుకున్నావు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ రాయొచ్చు. సో మన ఫోకస్ అనేది వాళ్ళ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయడం మీద ఉండాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ని కానీ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని కానీ వాళ్ళ ఐడెంటిటీ చేసేకండి. ఇది నేను ప్రతిసారి చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి మిస్టేక్ని వేరుగా, వాళ్ళ పర్సనాలిటీని వేరుగా చూడడం నేర్పించాలి. అండ్ మిస్టేక్లోంచి లెసన్ నేర్చుకోవడం నేర్పించాలి. నువ్వెప్పుడు ఇంతే, నువ్వెప్పుడు ఫెయిల్ అవుతావు అంటే వాళ్ళని లేబుల్ చేసేసారనుకోండి సబ్కాన్షియస్గా. ఇఫ్ దే స్టార్ట్ బిలీవింగ్, దెన్ తర్వాత వాళ్ళు బయటపడడం ఆ నమ్మకం నుంచి చాలా కష్టం. అండ్ థర్డ్ ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వింటున్నామా లేదా, లేదంటే ఎప్పుడు సలహాలు, లెక్చర్లు, తిట్టడం చేస్తున్నామండి. వాళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడితే మనకి వాళ్ళ మనసులో ఉన్న విషయాలు అంతా తెలుస్తాయి. వాళ్ళ ప్రపంచం అర్థమవుతుంది. దీనివల్ల కనెక్షన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే నువ్వు కావాలని తప్పులు చేస్తే మాత్రం యాజ్ అ పేరెంట్ నేను కరెక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ తెలియకుండా కానీ, లేదంటే నీకు తెలుసో తెలియకో ఏదైనా మిస్టేక్ జరిగినా ఎప్పుడు నా దగ్గర రావడానికి భయపడకు. ఐ విల్ టేక్ కేర్. ఇట్స్ ఓకే. లెట్ us సీ వై, ఎందుకు అలా జరిగిందని చూద్దాం. నా దగ్గరికి రావడానికి ఎప్పుడు భయపడకు. నేను జడ్జి చేయను, మన ఇద్దరం కలిసి సిచ్యువేషన్ని కరెక్ట్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో క్యూరియాసిటీ ఉంటుంది. చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇదెలా, అదెలా, నువ్వే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నావు, మీ టైంలో ఎలా, ఏవో అడుగుతూ ఉంటారు. అబ్బా పోరా టైం లేదు అని అనకుండా క్యూరియాసిటీని ఎంకరేజ్ చేయండి. నాకు తెలుసు ఇందులో ఏంటంటే చాలా పేషెన్స్ కావాలి. మైండ్ఫుల్ పేరెంటింగ్, పాజిటివ్ పేరెంటింగ్కి చాలా ఓర్పు సహనం కావాలి, చాలా టైం కూడా కావాలి. మన దగ్గర ఇవి లేకపోవడం వల్లే సగం మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది. సో కొంచెం టైం ఉన్నా కూడా ఎలా దాన్ని పేరెంటింగ్కి పాజిటివ్గా వాడాలి అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి.